అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయలుదేరింది. C-17 విమానంలోని వీరిని తరలిస్తున్నారు. కాసేపట్లో ఈ విమానం ఢిల్లీకి చేరుకోనుంది. అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. మొదట 538 మందిని అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసో, టెక్సాస్, శాండియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పెంటగాన్ తరలించింది. ఇక మిలిటరీ విమానాల్లో స్వదేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే గటేమాలా, పేరు, హుండారుస్ తదితర దేశాలకు యుఎస్ విమానాల్లో పలువురిని తరలించింది. ఇక ఒక్కొక్క వలసదారుని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు అవుతుంది. ఇక గత వారం గటేమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా సుమారు $4,675 ఖర్చు పెట్టింది. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ స్పందించింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుఎస్లో సరైన ధృవ పత్రాలు లేకుండా భారత్ కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18,000 మంది వరకు భారత్ కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే.